డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ అనేది ఇండియాలో ఒక బిజినెస్ ఉన్న విషయం చాలామంది తెలుసు, నాకు తెలవదు. తెలిసి ఉంటుంది, మెజారిటీ తెలిసి ఉంటుంది. అది వేరే విషయం. కానీ ఎట్లా ఉంటుందంటే మార్కెట్టు ఓన్లీ 20-30% మాత్రమే త్రూ ఛానల్, త్రూ డిస్ట్రిబ్యూటర్, టెక్నికల్‌గా సిస్టమాటిక్ వేలో పోతుంది. కంపెనీ నుంచి వచ్చింది మార్కెట్లోకి. బట్ రిమైనింగ్ 70-80% ఎట్లా ఉంటుందంటే త్రూ ట్రేడర్స్ అండ్ హోల్సేల్ ఇట్ విల్ గో ఇంటు మార్కెట్. It is not systematic, it is irregularly, randomly, like that. So distribution business should face competition with these traders and wholesale people. ఎవరైతే బిల్ లేకుండా, కంప్యూటరైజ్డ్ బిల్ లేకుండా అమ్మేస్తారు. కానీ ఒక సిస్టమేటిక్ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు అలా కాదు, బిల్లింగ్ చేయాలా. ఆ మార్కెట్ 20-30% మాత్రమే త్రూ ఛానల్ బై డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. సో ఈ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఏం చేయాలంటే 20% ఉన్న 30%కి వచ్చేలా ట్రై చేయాలి, 30% ఉన్న 40%కి వచ్చేలా ట్రై చేయాలి. అప్పుడే డిస్ట్రిబ్యూటర్కి డబ్బులు మిగులుతాయి. సో మీరు ఆలోచించి దిగితే రిస్క్లు ఉంటాయి. ఆ రిస్క్ని సరిగ్గా ఫేస్ చేయగలిగితే రివార్డ్స్ కూడా ఉంటాయి. మీరు ఆలోచించి దిగండి, సరేనా?